వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కోడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో సిస్టమ్కి ఏం చెప్పాను, ఒక సిస్టమ్కి మనం 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. మీరు హాయ్ అని చెప్పిన అర్థం కాదు, బాయ్ అని చెప్పిన అర్థం కాదు, లోకేష్ అని చెప్పిన అర్థం కాదు, కిరణ్ అని చెప్పిన అర్థం కాదు. సో ఓన్లీ 0 or 1 మాత్రమే తనకు అర్థమవుతుంది సిస్టమ్కి. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హార్డ్వేర్ లెవెల్లో ఉండే అర్థమయ్యే లాంగ్వేజ్ సిస్టమ్కి. అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ కావచ్చు. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్, సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమో లో లెవెల్ లాంగ్వేజ్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో మనం అలాగే లో లెవెల్ లాంగ్వేజ్లో మెషిన్ లాంగ్వేజ్ ఉంటుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటుంది. సో మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మొత్తం 0 or 1 మాత్రమే ఉంటుంది. సో ఇది బైనరీ లాంగ్వేజ్ ఇంతకు ముందు తెలుసుకున్నాం. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే దీనిలో నంబర్స్ కానీ తర్వాత సింబల్స్ ఉంటాయి దీంట్లో. సో దీన్ని మనం న్యూమోనిక్స్ అంటాం. న్యూమోనిక్స్ అని అంటాం దీన్ని, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ఏం చేస్తాం, యాడ్ అని రాస్తాం, సబ్ట్రాక్షన్ని సబ్ అని రాస్తాం, మూవ్ చేయడానికి ఏదన్నా ఎంఓవి అని రాస్తాం. సో ఇవి న్యూమోనిక్స్గా రాస్తాం మనం, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో న్యూమోనిక్స్గా రాస్తాం. సో అదే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో అనుకో ఓన్లీ 0 or 1 మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి మనకు హార్డ్వేర్ లెవెల్లో ఫస్ట్ మిషన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది హార్డ్వేర్కి. అయితే ఇక్కడ మనం ఏం చేసాం, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఉంది. సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, ఈ న్యూమోనిక్స్ ఉంటుంది కదా. సో దీనికి అసెంబ్లర్ ఉంటుంది. ఏంటి ఈ న్యూమోనిక్స్, ఈ అసెంబ్లర్ ఏం చేస్తుంది, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని అసెంబ్లర్ని యూజ్ చేసుకొని మనం ఈ అసెంబ్లర్ని యూజ్ చేసుకొని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తాం. ఎందుకంటే ఇది హార్డ్వేర్కి అర్థం కాదు, యాడ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఎంఓవి కానీ. ఎందుకంటే దానికి అర్థమయ్యేది ఏంటి, 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. నువ్వు యాడ్ ఇచ్చినా సబ్స్ట్రాక్షన్ ఇచ్చినా ఇట్లా యాడ్ సబ్ ఎంఓవి ఇట్లా రాస్తే అర్థం కాదు. సో 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి, మళ్ళీ ఇక్కడ అసెంబ్లర్ యూజ్ చేయాలి. అసెంబ్లర్ యూజ్ చేసి దాన్ని మొత్తం మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మార్చాలి అసెంబ్లీ లాంగ్వేజ్ని. సో ఇక న్యూమోనిక్స్ అని రాశాను కదా, ఇక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కదా. సో ఇవి అసెంబ్లర్ యూజ్ చేసుకొని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తాం. సో ఇది లో లెవెల్ లాంగ్వేజ్లో 2 ఉంటాయి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. సో అయితే నేనేం చెప్తున్నా, దీనికి పోర్టబిలిటీ ఉండదు. పోర్టబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఒక మిషన్లో రాసినావు, ఒక మిషన్లో ఒక ప్రోగ్రామ్ రాసినావు. సో నువ్వు ఇంకో మిషన్లో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేవు. ఎందుకంటే దానికి సిస్టమ్ ఆర్కిటెక్చర్ వేరే ఉండొచ్చు, దానికి సంబంధించి మొత్తం వేరు ఉండొచ్చు. సో నీకు ఒక మిషన్లో రాసిన ప్రోగ్రామ్ ఇంకో మిషన్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు. ఇది చాలా ఇక్కడ మనకు డ్రాబ్యాక్. అది ఈ లో లెవెల్ లాంగ్వేజ్లో డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు ఇది ఒక మిషన్లో రాసిన లాంగ్వేజ్ ఇంకో మిషన్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు. ఎందుకంటే ఇది సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సిపియు ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు హలో వరల్డ్ అని ఇచ్చాను, ప్రోగ్రామ్ హలో వరల్డ్ అని ఇచ్చాను, ఇక్కడ రాస్తున్నాను హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్కి ఏం అర్థం కాదు. ఏంటి 0 1 1 0 1 1 అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హలో వరల్డ్కి యాస్టీజ్ ఇలా బైనరీ రాదు. సో మీరు ఇలానే సిస్టమ్కి అర్థమవుతుంది హలో వరల్డ్కి. సో నేను మెమొరీలో మనకి ఇట్లా స్టోర్ అయినప్పుడు సిపియు అనేది ఇలా యాక్సెస్ చేసుకుంటుంది ఈ వీటిని. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు హలో వరల్డ్ ఇవ్వండి, ఇంకేదైనా ఇవ్వండి, సిస్టమ్కి అర్థమైంది 0 or 1 మాత్రమే. సో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో 0 or 1 ఉంటుంది. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మొత్తం ఈ న్యూమోనిక్స్గా రాసి దాన్ని అసెంబ్లర్ యూజ్ చేసుకొని మళ్ళీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తాం. సో నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్, ఇది యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మన లాంగ్వేజ్లో మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఎక్కువ హై లెవెల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేటట్టు రాస్తాం మనం. సో ఇదేమో మొత్తం సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రాస్తాం. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, మీరు జావా తెలుసు, జావా కానీ పైథాన్ కానీ పిహెచ్పి కానీ రూబీ కానీ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్గా మనం కన్సిడర్ చేస్తుంటాం. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఇది మనం ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్, సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.